హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వరం ఆలయం దగ్గరైతే ఉన్నామండి. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే దీన్ని మరో ఉజ్జయిని అంటారు. ఇక్కడ శివుడిని చితాభస్మంతో పూజిస్తారండి. ఇక్కడే శ్మశాన వాటిక ఉంది. దాన్నే శ్మశాన భూమి అని కూడా అంటారు. కైలాస భూమి అని కూడా అంటారు. ఇక్కడైతే నేను బయటున్నాను. బయట నుంచైతే వ్యూ చూపిస్తాను. చాలా అందంగా ఉందండి. ఇక్కడ రాజమండ్రిలో ఉన్న విశిష్టమైన గుడుల్లో ఇదొకటన్నమాట. అసలు గుడి వ్యూ చూడండి ఎంత బావుందో. అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట. ఇక్కడైతే మనం కొబ్బరికాయ బయట కొట్టే ఎళ్ళాలి. ఇక్కడ నుంచైతే బయట వ్యూ మీకిలా చూపిస్తున్నాను చూడండి. ఎంత అందంగా ఉందో కదా! ఇక్కడే మనకి అమ్మవారి విగ్రహం ఉంది. అలానే జంట పాములున్నాయి. ఇక్కడి నుంచి అయితే క్లియర్‌గా కనిపిస్తుంది వ్యూ అయితే. ఇది చూడండి ఎంత బావుందో గుడి. చాలా అద్భుతంగా ఉంది గదా! ఇక్కడైతే అమ్మవారికి నేను పూలు సమర్పించుకున్నాను. అలానే ఇక్కడ జంట పాములు, నాగుల పాములు అలానే మనకి ఆహ్, ఇక్కడ ఏనుగులు శివుడికి పూజ చేస్తున్నట్టుంది చూడండి. ఇక్కడైతే వర్షం పడుతుందండి. అంటే మరీ ఎక్కువ పడట్లేదు, అలా అని తక్కువ పడట్లేదు. వర్షం అయితే పడుతుంది. నేను తెచ్చిన కొబ్బరికాయ ఏదైతే ఉందో పువ్వులు, ఇక్కడే కొబ్బరికాయ అనేది కొట్టాలంటండి. లోపల కొట్టడానికి ఉండదంట. నేను పూలు శివయ్యకి సమర్పించి కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. లోపల నుంచి అయితే గుడి చాలా బాగా కనిపిస్తదని చెప్తున్నారు. ఇప్పుడైతే చూడాలి. చూసారా ఎంత అందంగా ఉందో? గోపురం ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసామండి. ఇక్కడ మన శివయ్యతో పాటు వేరే గుళ్ళు కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను నేను. ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే నంది వాహనం అయితే కనిపిస్తారు. మనకి కాశీలో ఎలా అయితే 4 ద్వారాల నుంచి దర్శనం ఉంటాదో, అలానే ఇక్కడ కూడా దర్శనం ఉంటదంటండి. అంటే దర్శనం అనేది త్వరగా అయిపోతదనమాట. అంటే 4 ద్వారాలు ఓపెన్ ఉండడం వల్ల ఈ దర్శనం అనేది త్వరగా అయిపోతుంది. అంటే ఎలా వచ్చిన ఫ్లో అలా వెళ్ళిపోతా ఉంటదనమాట. ఇక్కడ టైమింగ్స్ వచ్చి 12:30 వరకు మార్నింగ్ 8-12:30 వరకు ఉంటుందంటండి. తర్వాత 4:30 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయంట పూజలు. ఇక్కడ కొంచెం వర్షం అనేది మనకి డిస్టర్బెన్స్ లేకపోతే బయట నుంచి వ్యూ నేను చూపించేదాన్ని. కెమెరా కూడా తడిచిపోతుందని చెప్పి లోపల నుంచే చూపిస్తున్నాననమాట. ఇక్కడే మనకి శివుని యొక్క ప్రతిరూపాలు కూడా కనిపిస్తాయి. నటరాజు ఇలాంటి విగ్రహాలన్నీ కూడా మనకు ఒక వైపున కనిపిస్తాయి. ఇంకొకనైతే విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి ఇంకా ఇలాంటి విగ్రహాలు, గౌతమ్ బుద్ధ ఇవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చనమాట. చెప్పడం మర్చిపోయాను గదా! ఇది మనకి గోదావరి నది ఒడ్డున ఉంటుందండి. ఈ గుడి మనం స్టార్ట్ అయ్యి 2020లో స్టార్ట్ అయిందంట. ఇది రాజమండ్రిలో మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాళేశ్వరం ఆలయం ఉంది కదా! దాని యొక్క ప్రతిరూపంగా కొలుస్తారంట. ఈ ఆలయానికి ఖచ్చితమైన చారిత్రక వివరాలు మనకి అందుబాటులో లేనప్పటికీ, ఇది గోదావరి నది ఒడ్డునైతే కైలాస భూమి పక్కనే ఉందంట అండి. సో, ఇదైతే మనకి రాజమండ్రిలో ఉన్నప్పటికీ ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లో ఉంది కదా! ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరం లింగానికి ప్రతిరూపంగా ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. ఇక్కడ చూడండి ఎన్ని విగ్రహాలు, దేవుడి విగ్రహాలు ఉన్నాయో. లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చన్నమాట. లోపలైతే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. ఇప్పుడైతే గుడి ఓపెన్ చేశారు. మేమైతే దర్శనం చేసుకున్నాం అనమాట. ఓ పక్కన వర్షం పడుతున్నా భక్తుల ఆహ్, వచ్చేవాళ్ళైతే అలా వస్తూనే ఉన్నారు. లోపలైతే దర్శనం అయింది. నేను దర్శనం చేసుకొని లోపలికొచ్చేసాను. అలా ఎంటర్ అయ్యాం కదా! ఇలా బయటకొచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత అదే. మనం అటువైపు నుంచి ఎంటర్ అయితే మళ్ళీ ఇటువైపు నుంచి దర్శనం చేసుకొని బయటకొచ్చేయొచ్చు. ఎవరైనా రాజమండ్రి వస్తే మాత్రం ఈ టెంపుల్‌ని చూడడం మాత్రం మిస్ అవ్వకండి. కంపల్సరీగా దర్శించుకోవాల్సిన గుడి అయితే ఇది. చాలా అందంగా నిర్మించారు. అసలు
ఒక అద్భుతం అని చెప్పాలి. ఇక్కడే కైలాస భూమి కూడా ఉందండి. ఈ వర్షం పడడం వల్ల నేను చాలా టెంపుల్సే ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ మిస్ అయ్యాను. ఇక్కడే ఆ ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ప్రసాదాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే పులిహోర తీసుకున్నాను. ఇక్కడ భక్తులు రాకైతే బానే ఉందండి. ఇంత వర్షం పడుతున్నా కూడా జనాలైతే బానే వస్తున్నారు. మా దర్శనం అయితే అయిపోయింది. గుడి మొత్తం చూసుకున్నాను నేనైతే. నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా రాజమండ్రి వస్తే తప్పకుండా ఈ గుడినైతే విజిట్ చేయండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటదనమాట. ఎంత బావుందంటే నిజంగా చాలా అందంగా ఉంది. ఇప్పుడైతే కొంచెం వర్షం తగ్గిందండి. నేనైతే బయటకొచ్చాననమాట. బయటకొచ్చి వ్యూ అయితే చూపిస్తున్నాను. ఈ కట్టడం అనేది ఒక అద్భుతం అన్నమాట. అసలు ఎంత అందంగా నిర్మించారో అసలు. ఇక్కడ ఉన్న ఈ గుళ్ళన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అనుకోకుండా ఇలా ఈ శివయ్య దర్శనం అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చూసారు కదా ఎంత బాగుందో బయట ప్రాంగణం అంతా. చాలా అందంగా ఉంది. ఇదే కొంచెం మనకి వర్షం పడకుండా ఉంటే ఇంకా క్లియర్‌గా మీకు చూపించేదాన్ని. ఇంకా లైట్‌గా అంటే పడుతుంది. కొంచెం ఆగింది మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట. లోపల కూడా చాలా స్పేషియస్‌గా ఉందండి. ఇక్కడే కొంచెం గార్డెన్‌లా కూడా ఉంది. ఇక్కడే ఇస్కాన్ టెంపుల్ ఉంది చూడండి. ఇస్కాన్ టెంపుల్ దగ్గరికొచ్చాము. ఇక్కడ ఏమైందంటే బ్యాడ్ లక్ ఏంటంటే టైం అయిపోయిందండి. 12:30 వరకు అని చెప్పాను కదా! సో, 12:30కి మేము వచ్చే టైంకి 12:30 దాటేసిందనమాట. సో, గుడి అనేది క్లోజ్ చేశారు. నేను చెప్పాను కదా! ఇక్కడున్న టెంపుల్స్ చూడదగ్గ దాంట్లో ఇస్కాన్ టెంపుల్ ఒకటి. చాలా అందంగా ఉంటుందంట. మనం ఆహ్, తప్పకుండా చూడాల్సిందే. కాకపోతే చాలామంది నాతో పాటు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు లోపలికి అలౌ చేయమని. బట్ వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి కాబట్టి మనం ఎక్కువ అడగలేము. సో, వాళ్ళైతే అలౌ చేయట్లేదు. బట్ బయట నుంచి అయితే వ్యూ చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఈ వీడియో అయితే కవర్ చేస్తానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.